ఓయ్ దోస్తులు, వెల్కమ్ టు ఎంటీ మిక్స్. ఈరోజైతే మా బామ్మ చేతితో మరో వంటకం మీకోసం. అదేంటో అండి, మనమైతే ఏదైనా కర్రీ చేద్దామన్నా ఏదైనా రెసిపీ చేయాలంటే ఎన్ని ఇంగ్రీడియంట్స్ వాడతామో కదా. ఎన్ని చేసినా కానీ అది ఎందుకో బామ్మ చేసినంతగా టేస్ట్ మాత్రం రాదు. అదే బామ్మ వాళ్ళైతే వాళ్ళు వేసిన 2-3 ఇంగ్రీడియంట్స్తోనే కర్రీ అనేది టేస్ట్గా అనిపించిద్ది. మరి వాళ్ళ చేతిలో అలా ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా సీక్రెట్గానే ఉంటుందా? అదేంటో కానీ మా బామ్మ ఏ కర్రీ చేసినా అదేంటో చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా అంతేనా? మీ బామ్మ చేసిన కర్రీ కూడా అలాగే ఉంటుందా? సో ఫైనల్గా అయితే నేను రైస్ పెట్టేసుకొని అలాగే కొంచెం కర్రీ కూడా వేసుకున్న తర్వాత ఏదో లోటు అనిపిస్తేను కొంచెం వెళ్ళి ఆమ్లెట్ వేసేసుకొని రైస్లో వేసుకొని తినేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.